హాయ్! అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మా మమ్మీ వరలక్ష్మి పూజ చేస్తుంటే, నేను మా చిట్టి తండ్రి కలిసి మమ్మీ వాళ్ళ దగ్గరికైతే వచ్చినాము. పూజకి మా మమ్మీ గారు అన్నీ రెడీ చేస్తుందనమాట. అమ్మవారికి రెడీ చేసి, నైవేద్యం అవన్నీ పెట్టేసేసి పూజకి రెడీ చేస్తుండే. ఇక పూజకి రెడీ అంతా అయిపోయిన తర్వాత మా మమ్మీ పూజ స్టార్ట్ చేసిండే. నేను మా చెల్లెలు వెనకాల కూర్చున్నాము. ఇక మా వోడు చూడండి కూర్చొని స్టూల్ మీద పెద్ద భక్తుడిలాగా దండాలు పెడుతున్నాడు అమ్మవారికి. ఇక పూజ స్టార్ట్ అయిపోయిండే. నాకు గూడా వరలక్ష్మి పూజ చేసుకోవాలని ఉండే. ఎప్పుడు కుదురుతదో చూడాలి. ఇంగ మనము వరలక్ష్మి పూజ చేసుకుంటే మనము అష్టలక్ష్ములకి పూజించినట్టు వరలక్ష్మి పూజ చేసుకుంటే 8 లక్ష్ముల కటాక్షము మన మీద ఉండడానికి, మన ఫ్యామిలీ మీద, హెల్త్ మీద, వెల్త్ మీద ఎలాంటివి రాకుండా చూసుకోవడానికి మనం పూజ చేసుకుంటాం మంచిగా ఉండడానికి. ఇగ మా మమ్మీ పూజలు అవి కట్టేసింది చేతికి కంకణాలు. ఇగ పూజ అయితే ఆల్మోస్ట్ ఎండింగ్‌కొచ్చిండే. స్టోరీస్ అవన్నీ చదివేసిండే మా మమ్మీ. ఇంక అయిపోయిన తర్వాత నేను హారతికైతే దీపాలు ఎలిగిస్తుంటే ఇగ మా చిట్టి తండ్రి చూడండి కావాలి అగ్గిపుల్లలని చెప్పేసేసి ఏడుపు. ఇక మా తమ్ముడు అప్పుడే వీడియో కాల్ చేసిండే. మా మమ్మీ ఇంక పూజ అయిందంతా చూపిచ్చిండే. ఈ వ్రతం వెనకాల నాకు తెలిసిన స్టోరీ నేను చెప్తున్నాను. పూర్వం చారుమతి అనే ఆవిడ ఉండేదనమాట. ఆమె భక్తికి మెచ్చి మహాలక్ష్మి తన స్వప్నంలో వచ్చి చెప్తదనమాట వరలక్ష్మి వ్రతం చేయమని చెప్పేసేసి. చారుమతి వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని ఆ వ్రతాన్ని చేసిన తర్వాత తను సకల ఐశ్వర్యాలు పొందుతది. అప్పటినుంచి ఆ వ్రతం మనం ఆచారంగా చేసుకుంటూ వస్తున్నాము. మీకు కూడా ఇంకేమైనా వేరే స్టోరీ తెలిస్తే కామెంట్ చేయండి. ఇక మేమైతే హారతి ఇచ్చేసి అమ్మవారికి ఇక మొక్కేసినాము మంచిగా. అంత మంచిగా ఉండాలని చెప్పేసేసి. ఇక మా చిట్టి తండ్రి కూడా వచ్చిండు హారతి ఇస్తుంటే హారతి ఇస్తా అని చెప్పేసేసి. ఇక వాడైతే ముందుంటాడు. మేమిక మొక్కినాం మంచిగా. ఇక మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే ఇట్లా అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికీ బాయ్.